వివరాల్లోకి వెళ్తే సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని బ్లాక్ 1 లో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు హాజరయ్యారు. అయితే గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ముడుపులు ఇచ్చారన్న అభియోగాల నేపథ్యంలో కేబినెట్ భేటీలో అదానీ పవర్ పై చర్చ జరిగింది. సెకీ ఒప్పందంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై మంత్రివర్గ భేటీలో చర్చించారు. కౌలు రైతుల కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లును పెట్టబోతున్నానని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నేడు లోక్సభ 0 అవర్లో ప్రకటించారు. ఆ సమయంలో కౌలు రైతుల అంశాన్ని ప్రస్తావించిన ఆయన ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి సందర్భంగా కౌలు రైతులకు న్యాయం చేయడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. ఏపీలో కౌలు రైతుల డేటాను సేకరించామని, జాతీయ స్థాయిలో కౌలు రైతులకు ప్రయోజనం చేకూరేలా కేంద్రం చట్టం తీసుకురావాలని కోరారు. He has all his life, he has worked for the welfare of the farmers and raised numerous issues in the parliament, sir. Inspired by his dedication, I rise to speak today about the rights of the tenant farmers, who are the actual tillers of the land. Today, in the reply given by the Honorable Agriculture Minister, he has mentioned that almost 9 crore farmers are getting PM Kisan Samman Nidhi to the tune of 60,000 crores, sir, every year. But the actual tillers of the land, who are the tenant farmers, none of this money is going to them, sir. The reason being, they're not being recognized, sir. Taking this into the consideration, our Honorable Chief Minister, Mr. N. Chandrababu Naidu Garu, is enacting a forward-thinking legislation to empower the tenant farmers, sir. I am also moving a private members bills, so I request our Honorable Prime Minister Modi ji to take this issue at the union level and come up with a legislation so that tenant farmers are given their rights, sir. This will ensure their access to the government schemes and also the credit, sir. The only way we can do it is by bringing the tenant farmers, integrating them into the digital public infrastructure, sir. We have all the data that is available with various methodologies that we have. So it is easy with the amount of data that is there, sir. So I request the union government to take it seriously. And this is the real honor that we can really bestow on such a great tall person like Acharya N.G. Ranga on his 125th birth anniversary, sir. Thank you very much. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1600 నూతన బస్సులు కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చినట్లు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ తెలిపారు. వీటిలో ఇప్పటికే 900 బస్సులు అందుబాటులోకి వచ్చాయని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా విజయవాడ బస్ డిపోలో నూతన బస్ సర్వీసులను కొనకళ్ళ ప్రారంభించారు. కొత్తగా కొనుగోలు చేస్తున్న 1600 బస్సులను రాష్ట్ర వ్యాప్తంగా నడపనున్నట్లు ఆర్టీసీ చైర్మన్ తెలిపారు. ఆర్టీసీని తిరిగి లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు కొనకళ్ళు చెప్పారు. ఇందుకు ఆర్టీసీ జోనల్ చైర్మన్లు అధికారులతో కలిసి కార్యాచరణ రూపొందించినట్లు కొనకళ్ళ వెల్లడించారు. ముందుగా దెబ్బతిన్న బస్టాండ్లలో అభివృద్ధి పనులు చేపడతామని ఆయన చెప్పారు. ఏపీలో ఎలక్ట్రికల్ బస్సులను పెద్ద స్థాయిలో నడిపించేందుకే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు.
విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకే నైపుణ్యాలన్నీ విజ్ఞానాన్ని వెలికితీసి ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న కలామ్స్ విజన్ 2024 సైంటిఫికల్ ప్రాజెక్ట్ ఎక్స్పో కార్యక్రమాన్ని జిల్లాలో ఉండే హై స్కూల్ విద్యార్థులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం మరియు ఉప విద్యాశాఖ అధికారి శివప్రకాష్ తెలిపారు. స్థానిక ప్రతిభ కళాశాలలో ఆర్గనైజర్ మరియు ప్రోగ్రామ్ డైరెక్టర్ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోస్టర్ను పలువురు ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు హైస్కూల్ విద్యార్థులు విజ్ఞాన మేళలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ డిసెంబర్ 27, 28వ తేదీలలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటున్న విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవడానికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 6289453550 9391932752 ఈ నంబర్లకు సంబంధించి రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. ఈరోజు దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా ఈ కలామ్స్ విజన్ సైంటిఫిక్ ప్రాజెక్ట్ ఎక్స్పో రాయచోటి పట్టణం అన్నమయ్య జిల్లాలో జరుగుతుంది. ఈ కలామ్స్ విజన్ అబ్దుల్ కలాం ఏ విధంగా సైంటిఫిక్లో పిల్లల్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, వాళ్ళ సాంకేతికతను బయటికి తీసుకురావాలి, సృజనాత్మకతను బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ కలాం విజన్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. ఈ కార్యక్రమానికి అటు ప్రభుత్వము అటు కొలాబరేషన్ మామూలు ప్రభుత్వ చేయుత ఆ తర్వాత ప్రైవేట్ స్కూల్స్ అందరూ కలిసి కూడా 2024 డిసెంబర్ 27, 28వ తేదీ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మామూలుగా అందరూ కూడా పాల్గొని పిల్లల యొక్క దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీసుకొని వచ్చి ప్రాజెక్టును తీసుకొచ్చి అక్కడ ఎక్స్పోజ్ చేసి వాటిలో ఏవి బాగుంటాయో వాటికి మామూలు బహుమతులు కానీ ఆ తర్వాత వాళ్ళకు మెమెంటోలు కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయం చేసి ఈ కలాం విజన్ 2024లో అందరూ పాల్గొని మంచిగా వాళ్ళ యొక్క సృజనాత్మకను వెళ్ళి తీసుకొచ్చి అందరికి కూడా చూపించి దాంట్లో వాళ్ళందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. కలామ్స్ విజన్ 2024 అనేటువంటి సైంటిఫికల్ ప్రాజెక్ట్ ఎక్స్పో ప్రోగ్రామ్ ఈరోజు లాంచ్ చేయబడింది. ఇది ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమం. దీని ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో సైంటిఫిక్ అప్రోచ్ డెవలప్ చేయాలనేది దీని వెనుక ఉద్దేశం. అంటే పిల్లల్లో ఏదైతే మనకు సృజనాత్మకత కావచ్చు, అదేవిధంగా సైన్స్ పరమైనటువంటి పరిశోధనాత్మక విలువలను అభివృద్ధి చెందించేటట్లుగా వాళ్ళలో ఆసక్తి పెంపొందించి వాళ్ళలో ఈ ఏదైతే
జూనియర్ సైంటిస్టుకు కావాల్సినటువంటి ఒక సైంటిఫిక్ అప్రోచ్ లక్షణాలు, శాస్త్రీయ దృక్పథం ఆలోచన అనమాట. అంటే దేన్ని కూడా గుడ్డిగా నమ్మకుండా ఒక శాస్త్రీయపరమైనటువంటి ఆలోచనలు చేస్తూ వాటికి తగిన ఆధారాలు ఉన్నప్పుడే నమ్మేటువంటి ఒక మంచి ఆలోచన దృక్పథాన్ని పెంపొందించడానికి ఈ ఎక్స్పో అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి వీళ్ళు ఈరోజు నుంచి వెబ్సైట్లో లాంచింగ్ ప్రారంభించబడుతుంది. అదేవిధంగా లాస్ట్ 5 years నుంచి దీన్ని ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నారని చెప్పడం ఇక్కడ మనకు మంచి ఉద్దేశంతో నిర్వహిస్తున్నారనడానికి ఒక నిదర్శనం. దీంట్లో భాగంగా 6 నుంచి 10వ తరగతి పిల్లలు ఎవరైనా పాల్గొనవచ్చు. అయితే విద్యార్థులే వాళ్ళు సొంతంగా తయారు చేసినటువంటి ప్రాజెక్టులు మాత్రమే ఇక్కడ ఎంపిక చేయడం జరుగుతుంది. దీని ఇంతకుముందు గతంలో లాగా ఉపాధ్యాయులు గైడెన్స్తో తయారు చేసి లేదా ఉపాధ్యాయులే తయారు చేసి పిల్లల ద్వారా ప్రదర్శించబడేటువంటి విధంగా ప్రోత్సహించబడడం లేదు. కేవలం విద్యార్థులు మాత్రమే తయారు చేసుకుని రావాలి. అదేవిధంగా 25వ తేదీ వరకు దీనికి ఆన్లైన్ అప్లికేషన్స్ స్వీకరించబడతాయి. 27, 28 తేదీల్లో ఇక్కడ శ్రీ సందీప్ హై స్కూల్ రాయచోటి అన్నమయ్య జిల్లా నందు ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. ఈ కార్యక్రమానికి వీలైనన్ని అప్లికేషన్స్ వచ్చి మంచి విద్యార్థుల్లో మంచి శాస్త్రీయ దృక్పథం దీని ద్వారా అలవడుతుందని, దీని ద్వారా శాస్త్రీయ దృక్పథం ఆలోచనలు విద్యార్థుల్లో పెంపొందించబడతాయని, దీనికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు. ఎంఆర్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ మాలలపై విషం కక్కుతూ మాలలను మనువాదులు అంటూ మాట్లాడటం సరైనది కాదని, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడడం సరైనది కాదని జై తెలంగాణ మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దోసల చంద్రం విమర్శించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మాలలను సైకోలు అంటూ చిత్రీకరించడం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటం అనేది ఒక వివేక్ వెంకటస్వామి ఉద్యమం కాదని, ఈ ఉద్యమం దేశంలోని మాలల అందరి ఉద్యమం అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో జై తెలంగాణ మాలమాన్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకు ప్రత్యేకమైన ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను. మొన్నటి బహిరంగ సభ ఏదైతే జరిగిందో పారేడు గ్రామంలో జరిగినటువంటి బహిరంగ సభను చూసి జీర్ణించుకోలేక మందకృష్ణ మాదిగ గారు మతి భ్రమించి మాట్లాడడం జరుగుతుంది. ఒక వివేక్ వెంకటస్వామిని ఉద్దేశించి మీ అయ్య జాయిర్ కాదు, తాత జాయిర్ కాదు అని వర్గీకరణ ఎవరు ఆపలేదని మాట్లాడడం జరుగుతుంది. వర్గీకరణ అనేది కాదు, రాజ్యాంగానికి మనవాదానికి జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. ఒక వివేక్ సమస్య కాదు, దేశంలో ఉన్నటువంటి మాలలందరి సమస్య. వివేకును టార్గెట్ చేసి మాట్లాడడం సరైనది కాదు. నువ్వు మనవాదుల కాలు మొక్కుతున్నది నువ్వు, కాండవాలు కాదు, మనకు కాండవాలతోటి కాదు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న పార్టీల దగ్గర ఉండి గులాంగిరి చేస్తున్నావు. మన రాజ్యాంగాన్ని కాపాడుకోలే, మన హక్కులను కాపాడుకోలే. కానీ నీ యొక్క ఆయన పారిశ్రామికవేత్త, ఆయన ఎన్నో కంపెనీలు ఉన్నాయి. నువ్వు ఆయన పట్టుకొని కాండవాలు పార్టీ పెట్టుకో కాదు. మాయావతి కంటే నువ్వు తీసుమార్కానివి ఏం కాదు. మందకృష్ణ మాదిగా మాలలు మనువాదులు అంటే నిన్ను విడిచిపెట్టి ఊరికి సంపుతామని మాలమాన పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒక సభ ఏదైతే జరిగిందో ఒక కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కనివిప్పు కలిగే విధంగా ఉన్నదని తెలియజేయడం జరుగుతుంది. జై భీమ్. సమస్యలను అధికారులు సకాలంలో పరిష్కరించకపోవడంతో ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారంటూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడారు. సమస్యలను అధికారులు సకాలంలో పరిష్కరించకపోవడంతో ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని, ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలిగేలా అధికారులు పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా అధికారులు పనిచేయాలని, గత ప్రభుత్వంలో పనిచేసినట్లు కాకుండా అందుకు భిన్నంగా పనిచేయాలన్నారు.
ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు 100% ప్రజలకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మండల కేంద్రంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ప్రభుత్వ అధికారులే కాకుండా వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చిన అధికారులతో ప్రజల యొక్క సమస్యలపై ఇక్కడ అర్జీలు స్వీకరించడం జరుగుతూ ఉంది. వినూత్నంగా గత ప్రభుత్వాలతో పోలిస్తే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అయితేనే, మంత్రులు అయితేనే, ప్రజాప్రతినిధులు అందరూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో తమ తమ నియోజకవర్గాల్లో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఏదైనా ఉందంటే గత 5 సంవత్సరాల్లో ఆ పాలకులు చేసిన దౌర్భాగ్యమైన పనులకు లక్షలాది మంది రైతులు అయితేనే, ఎవరైతే భూములు కోల్పోయారో, ఎవరైతే ఆన్లైన్ రికార్డులలో ట్యాంపర్ చేయబడ్డాయో, ముఖ్యంగా మన అన్నమయ్య జిల్లా పరిధిలోకి వస్తే రాష్ట్రం అంతా మన వైపే చూస్తూ ఉంది. మదనపల్లిలో జరిగిన సంఘటన ఇప్పటికీ మన కళ్ళల్లో కనపడతానే ఉంది. వందలాది కాదు వేలాది ఎకరాల్లో ఫ్రీ హోల్డ్ చేసి తమ అనుయాయులకు, తమ కుటుంబాలకు, అలాగే పార్టీ సభ్యులకు కట్టబెట్టారు గత ప్రభుత్వం. ఎవరైతే నిజమైన లబ్ధిదారులు అలాగే రైతులు నష్టపోయారో వాళ్ళందరికీ మేలు చేసే విధంగానే ఈరోజు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ముఖ్యంగా ఈ రెవెన్యూ విషయాల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే గత ప్రభుత్వాల్లో అన్నదమ్ములకు సంబంధించిన భూములు 3వ వ్యక్తి పైన రాసుకోవడం జరిగింది. అలాగే ప్రభుత్వ భూములు వదలలేదు, పరంపోగ భూమి వదలలేదు, ఫారెస్ట్ ల్యాండ్ వదలలేదు, గయాలి భూములు వదలలేదు, పిఓటి భూములు వదలలేదు. అన్ని భూములను ఆక్యుపై చేసుకోవడమే కాకుండా అప్పుడున్న అధికారులపై జులుం బనాయించి బెదిరించుకొని రాసుకోవడం జరిగింది. ఎక్కడికి పోయినా ఏ మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో రాజకీయ నాయకులు వెళ్తూ ఉంటే ప్రజల యొక్క ఆక్రందనలు వింటున్నాం. ముఖ్యంగా మేము ఎన్నికల ముందు కూడా ఒకటే చెప్పాం, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా ఎవరైతే 5 సంవత్సరాల్లో భూములు కోల్పోయారో, భూముల విషయంలో న్యాయం జరగలేదని చెప్పి కోర్టులను ఆశ్రయించారో, అప్పుడు అధికారుల దగ్గరికి పోయినా కూడా స్పందన లేదో అలాంటి వారి కోసమే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా నా నియోజకవర్గం నుంచి ఒక మంత్రిగా నేను ప్రతి ఒక్క రోజు విన్నపాలు స్వీకరిస్తున్నా. వచ్చే విన్నపాల్లో 100% రెవెన్యూకి సంబంధించినట్టు వస్తానంటే మేమే నివ్వరబోతున్నాం. ఎందుకంటే ఇంత దౌర్జన్యంగా, దౌర్భాగ్యంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, పోయినాయి. ఏ నాయకుని యొక్క సమక్షంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు తలెత్తలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి కాలంలోనే ఇవన్నీ వచ్చినాయంటే రైతు సోదరులు అలాగే ఇక్కడున్న ప్రజలు కూడా గమనించాలా. గత పాలకుల దౌర్భాగ్యంతోనే రెవెన్యూ శాఖలో భూ సమస్య రాష్ట్రాన్ని పట్టి పీడిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా దర్బార్ కు లక్కిరెడ్డిపల్లి మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజల వద్ద నుండి మంత్రి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నమయ్య జిల్లాలోనే అధికంగా భూ సమస్యలు ఉన్నాయని, రాష్ట్రమంతా అన్నమయ్య జిల్లా వైపే చూస్తుందన్నారు. మదనపల్లిలో జరిగిన ఘటన అందరి కళ్లల్లో కనిపిస్తుందన్నారు. గత ప్రభుత్వంలో వేలాది ఎకరాల భూములను ఫ్రీ హోల్డ్ చేసి వైసీపీ నాయకులు తమ కుటుంబ సభ్యులకు, పార్టీ సభ్యులకు కట్టబెట్టారంటూ ఆరోపించారు. చాలా మంది ప్రజల్లో అసంతృప్తి అనేది ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాల నుంచి వస్తున్న సంక్షేమ పథకాలు అయితే 100కి 100 రూపాయలు అందుతున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ పరంగా అయితే ప్రభుత్వం పైన ఏ విధంగా కాంక్షించిందో ఆ విధంగా అయితే గ్రామీణ స్థాయిలో జరగడం లేదని మాకు తెలుసు, మీకు తెలుసు. కాబట్టి ముఖ్యంగా రెవెన్యూ పరంగా ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద అవగాహన కల్పించేదానికి ఈరోజు అధికారులకు అలాగే ప్రజల మధ్య సమన్వయం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో రెవెన్యూ పరంగా చేసిన తప్పిదాలన్నీ ఈరోజు
ప్రజలకైతే ఒక శాపం అయిపోయినాయి. ముఖ్యంగా ఆన్లైన్ల విషయంలోనైతేనే ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు ఆత్మహత్యలే శరణ్యమైనట్టు రైతులైతేనే భూమి లబ్ధిదారులు అయితేనే బాధపడుతున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో రెవెన్యూ పరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి సివిల్ డిస్ప్యూట్లు కానీ అవి సివిల్ డిస్ప్యూట్లు మళ్ళా అవి పోలీస్ స్టేషన్ల వరకు పోవడము కేసులు పెట్టుకోవడం కూడా జరుగుతాయి. అంటే ఒకసారి అందరూ ఉద్యోగస్తులు మీరు కూడా అర్థం చేసుకోవాలా. మేము ప్రభుత్వం నుంచి ఒకటే అడుగుతున్నాం, రోజుకు ఒక్కొక్కటి ఒక గ్రామంలో మీ తరపున కార్యక్రమం ఏదైతే ఈ రెవెన్యూ పరంగా సమస్యలు ఉన్నాయో అర్జీదారులు ఎవరైతే మీ దగ్గరికి వస్తున్నారో ఒక రోజుకు ఒకటి లెక్కన చేసినా కూడా వచ్చే 6-7 నెలల్లోనే ఆ సమస్యలన్నీ తీరిపోతాయి. అంతేగాని రాజకీయ నాయకులకు మేమైతే సిఫార్సు లేఖలు పంపిస్తూనే ఉన్నాం, స్లిప్పులు పెడతానే ఉన్నాం. ప్రజల పెళ్లిళ్ళ దగ్గరికి పోయినా చావుల దగ్గరికి పోయినా ఎక్కడ ఏ ఫంక్షన్ అటెండ్ అయినా కూడా రెవెన్యూ పరంగా సంబంధించిన అర్జీలు ఇక్కడ కాదు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నాయి. కేవలం మంత్రులకే కాదు ఎమ్మెల్యేలకే కాదు ప్రతి ఒక్కరి దగ్గరికి గ్రీవెన్స్ అనేది వస్తే 100 గ్రీవెన్స్లు వస్తే 90 గ్రీవెన్స్లు అయితే రెవెన్యూ పరంగానే వస్తాయంటే దయచేసి అధికారులంతా మీరు కూడా గ్రహించాలా. ఒకటే చెప్తున్నాం, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం. దయచేసి మీరు కూడా సమన్వయంతో చూడండి, ఒకసారి గ్రహించండి. ఎందుకంటే ఇటీవల తెలంగాణ మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ సర్వీస్ బోర్డు వారు ప్రకటించిన ఏఎన్ఎంల పరీక్షకు సంబంధించి ఇప్పుడున్న 1931 పోస్టులకు అదనంగా పోస్టులను పెంచి వయసు రీత్యా పరీక్షకు అర్హత లేని వారికి 100% గ్రాఫ్ శాలరీతో పాటు 10 లక్షల రూపాయల లైఫ్ టైం గ్రాట్యుటీని ఇవ్వాలని ఏఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోటిలోని నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన 2వ ఏఎన్ఎంల ధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత 18 సంవత్సరాలుగా ఎన్హెచ్ఎంలో అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న వీరి సేవలను ప్రభుత్వం అనేక రకాలుగా ఉపయోగించుకుందన్నారు. అదేవిధంగా ఎవరైతే ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హత లేని వాళ్ళు ఉన్నారో అంటే ఏజ్ అయిపోయినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఎగ్జామ్లో పోస్టు రానటువంటి వాళ్ళకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకు 100% గ్రాస్ సాలరీ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా 10 లక్షల వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఈ నోటిఫికేషన్ గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మన ఎగ్జామ్ రాసేటటువంటి 2వ ఏఎన్ఎంలకు అందరికీ కూడా ఈ 1 మంత్ వేతనంతో కూడినటువంటి సెలవులు ఇవ్వాలని చెప్పి, వర్క్ ప్రెషర్ పెంచకుండా వాళ్ళకి సెలవులు ఇవ్వాలని చెప్పి, ఆ మిగతా డిమాండ్స్ అన్ని కూడా అదే పిఆర్సీ ఏరియాస్ ఏవైతుందో ఆ పిఆర్సీ ఏరియాస్ కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ఈ తదితర డిమాండ్ల పైన ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 2వ ఏఎన్ఎంలందరూ కూడా ఈ రోజు ఇక్కడ డిహెచ్ కాన్ఫరెన్స్ లో ధర్నా కార్యక్రమం నిర్వహించి మన ఎన్హెచ్ఎం చీఫ్ అకౌంటెంట్ ఆఫీసర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారికి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం వారికి కూడా తెలియజేయడం జరిగింది. ఈ గత దాదాపు 18 సంవత్సరాలుగా ఎన్హెచ్ఎం స్కీమ్ లో పనిచేస్తున్నటువంటి 2వ ఏఎన్ఎంలకు న్యాయం జరిగే పద్ధతుల్లో పోస్టుల సంఖ్యను పెంచి ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ హాలిడేస్ కూడా అలాట్ చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా అర్హతగా లేనటువంటి వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ లేని వాళ్ళకు 100% గ్రాస్ సాలరీ, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రాబో రోజుల్లో ఇవాళ వారికి కలవడం జరిగింది. మరొకసారి కమిషనర్ గారిని కూడా కలిసి మన హక్కులను సాధించుకునేంత వరకు కూడా ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తాం. అదేవిధంగా మన డిమాండ్ పరిష్కారం అయ్యేంత వరకు కూడా మనం వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి కలిసి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తాం. మన సెకండ్ ఏఎన్ఎంస్ అందరూ కూడా ఖచ్చితంగా పోస్టులు పెంచుకొని అందరూ కూడా ఉద్యోగం రావాలంటే మీరందరూ కూడా కష్టపడండి. తప్పకుండా ఎక్కువ పోస్టులు పెంచుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి దాన్ని కూడా ప్రయత్నం చేస్తాం. అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ రోజు వచ్చిన మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. కేవలము ప్రజలను అణిచివేసే నియంతలు మాత్రమే పాలనలో ఉన్నారు అని స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎల్లకాలము అధికారము తమ కాళ్ళ కిందే ఉంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క నియంతలు వాళ్ళ యొక్క నియంతృత్వ పోకడలతో తప్పుడు కేసులు పెట్టడము, బెదిరించడము, ఈ బెదిరింపులతో అధికారులని, సివిల్ సర్వీస్ ఎంప్లాయీస్ని, అదేవిధంగా అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకోవాలనేటువంటి తాపత్రయం చూస్తూ ఉన్నాం. అంతటితో ఆగకుండా
ప్రజలను కూడా తమ కాళ్ళ కింద పెట్టుకోవాలని, ఎవ్వరు కూడాను ఈ ప్రభుత్వాన్ని ఏమీ అనకూడదు, తప్పు చేసినా కూడా చూస్తూ ఉండండి, మా అరాచకాలను కానీ మా విధానాలను కానీ ఎవరైనా తప్పులు పడితే వారికి తగిన శిక్ష వేస్తాము అనేటువంటి ఒక బెదిరింపు ధోరణితో చూస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనము చూసాము, ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యాధునికమైనటువంటి టెలిఫోన్ పరికరాలని గత ప్రభుత్వం తీసుకొని ప్రతిపక్ష నాయకుడితో సహా వారి చుట్టూ ఉండే వాళ్ళని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ముఖ్య నాయకులని అందరి ఫోన్ నెంబర్స్ కూడాను ట్రాప్ చేసి, వాట్సాప్ చాట్ల గుండా ట్రాప్ చేసేసి ఏ విధంగా వారిని అణిచివేసింది, ఏ విధంగా వారిని ప్రతిపక్ష ఎమ్మెల్యేలని కొన్నారు అనేటువంటిది మనము క్లియర్ కట్టుగా ఆ రోజు చూసాం. ఇప్పుడు మరోసారి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటువంటి పోకడలకే వెళ్ళినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది.